నమస్కారం ఆనందవర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. వసంత, వసంత, ఆ వస్తున్నానండి. ఎవరొచ్చారో చూడు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఎమ్మెల్యే గారు, మా ఆవిడ, మా పెద్ద కోడలు, నమస్కారం. నమస్తే అమ్మా. మా పెద్ద కొడుకు, నమస్తే. మా రెండో కోడలు, మా రెండో కొడుకు. నమస్తే అమ్మా. వాళ్ళు మా దూరపు బంధువులు. నమస్తే అమ్మా. నమస్తే అండి. 1 2 3 4 5 6 7 8. 8 అండి. మా ఇంట్లో 8 ఓట్లు గ్యారంటీ మీకు. హలో సార్, నేను ఓట్ల కోసం రాలేదు. 5 ఏళ్ల తర్వాత దండం పెట్టుకుంటూ వస్తేను ఓట్ల కోసం అనుకున్నాను సార్. ఏంటండి మీరు రాక రాక అన్ని ఇంటికొస్తే ఇలా మాట్లాడుతున్నారు? రాక రాక వచ్చాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఎప్పుడూ వస్తే ఇలా ఎందుకు మాట్లాడతాను? ఎప్పుడు రావడానికి ఎలా కుదురుతుందిరా? రాజకీయాల్లో చేరాక ప్రజాసేవకే సరిపోతుంది కదా. ఓహో, ప్రజాసేవకే సరిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ కి సేవ చేసే ఛాన్స్ లేదంటావు, అంతేనా? అబ్బో, నీతో మాట్లాడటం చాలా కష్టంరా. నువ్వేం మారలేదురా. నువ్వు కూడా ఏం మారలేదురా. కూర్చో. అన్నయ్య గారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా వద్దు. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళిన ప్రతి చోట కాఫీలు తాగి తాగి ఒంట్లో బ్లడ్ అంతా కాఫీగా మారిపోయింది. రేపు మా మనవడి బర్త్డే, మీరందరూ తప్పకుండా రావాలి. ఇదిగో ఇన్విటేషన్. శుభం. అమ్మా, మీరందరూ తప్పకుండా రావాలి. పార్టీలో మీ ఫ్యామిలీ ఓట్లన్నీ పడాలి, లేకపోతే ఊరుకోను. వస్తాంరా, తప్పకుండా అందరం వస్తాం. మాట తప్పవు కదా? ఒరే, నేను బిజినెస్ మ్యాన్నిరా, మాట తప్పను. అంటే ఏంట్రా, మా రాజకీయ నాయకులు మాట తప్పుతారంటావా? అని నేననలేదురా, నువ్వే భుజాలు తడుముకుంటున్నావు. విహాన్, మీ మనవడి పేరు చాలా బాగుందిరా. ఏంటి శ్యామా, నీకు బర్త్డే పార్టీలో పాడే ఛాన్స్ వచ్చిందా? అవును అఖిల్ బాబు, ₹1,00,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ శ్యామా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అఖిల్ బాబు, థ్యాంక్ యూ సో మచ్. గురువమ్మకి ఇద్దాం అనుకున్న డబ్బు మమ్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. నేను చెక్ ఇస్తానంటే నువ్వు తీసుకోలేవు. ఈ నెల గురువమ్మకి డబ్బు ఎలా ఇస్తావో అనుకున్నాను. మొత్తానికి నీ కన్నయ్య కరుణించాడు. నేను చెప్పాను కదా అఖిల్ బాబు, కన్నయ్య ఉన్నాడు కదా, కంగారు ఎందుకు అని. అవును శ్యామ, కంగారు పడాల్సిన అవసరమే లేదు. నీ కన్నయ్య నీకు అన్ని రకాలుగా అండగా ఉన్నాడు. నీకొచ్చిన ప్రతి కష్టం నుంచి నిన్ను కాపాడుతున్నాడు. అవును అఖిల్ బాబు, కన్నయ్య నాకు అండగా ఉన్నాడు. కన్నయ్య ఇచ్చిన వరమైన మీరు నాకు తోడు నీడగా ఉన్నారు. ఇంక నాకు దిగులే ఉంది.
కుదరదండి. ఇప్పుడు రూపారాణి ప్రోగ్రాం చేయటం కుదరదు. తను చాలా బిజీగా ఉంది. తను చాలా ప్రోగ్రామ్స్ ఒప్పుకుంది. చాలా చాలా బిజీ అండి. చాలా ప్రోగ్రామ్స్ ఒప్పుకుందా? చాలా చాలా బిజీగా ఉందా? కనీసం నా పెళ్ళయ్యేంత వరకైనా నువ్వు పాడితే బాగుంటుంది కదా శ్యామ. పాడను. ఈ జన్మలో నేను నీకు పాట పాడడం అనేది అస్సలు జరగదు. ఇదిగో 1,00,000 రూపాయలు. నీకు ఇవ్వాల్సిన అప్పులో జమ చేసుకో. ₹1,00,000? అవును. నిన్న 50,000 ఇద్దామనుకున్నాను, కానీ ఆ డబ్బు అత్తయ్య గారికి ఇవ్వాల్సి వచ్చింది. అందుకే నా కన్నయ్య నాకు ఇవాళ 1,00,000 రూపాయలు వచ్చేలా చేశాడు. ఒక్క రోజులో 1,00,000 రూపాయలు ఎలా వచ్చాయి? కన్నయ్య ఇవ్వదలుచుకుంటే 1,00,000 రూపాయలేం కర్మ, 1,00,00,000 రూపాయలైనా ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆకాశంలో నుంచి 1,00,000 రూపాయలు కిందకేమైనా పడేస్తాడా? ఆకాశంలో నుంచి కింద పడేస్తాడో, పాతాళంలో నుంచి పైకి తీసుకొస్తాడో మీకు అనవసరం. అనవసరమైన ఆరాలు తీయకుండా డబ్బులు తీసుకోండి. అంటే ఇవాళ కాదు శ్యామా, రేపు తీసుకుంటానులే. రేపా? ఇవాళ ఏమైంది తీసుకోవడానికి? అంటే అది ఇవాళ శుక్రవారం కదా. శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అది నీకు మంచిది కాదు శ్యామా. నీకివ్వాల్సిన డబ్బు ఎంత తొందరగా ఇస్తే నాకంత మంచిది. లేకపోతే రేపటిలోగా ఈ డబ్బు నా దగ్గర లేకుండా చేయగలవు నువ్వు. అంతటి సమర్థురాలివి. తీసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఓ, రసీదు తెస్తానని వెళ్ళి మళ్ళీ అందరినీ పిలుచుకొద్దాం అనుకుంటున్నావా? ఇదిగో రసీదు బుక్ కూడా నేనే తెచ్చాను. ఇదిగో 1,00,000 రూపాయలు ముట్టినట్టు ఇందులో రాసి సంతకం పెట్టు. సంతకం పెట్టు. అలాగే శ్యామా, అలాగే. మళ్ళీ నెల రోజుల వరకు డబ్బు అడిగావో మర్యాదగా ఉండదు.
ఏంటి మమ్మీ ఇది? ఒక్క రోజులో 1,00,000 రూపాయలు ఎలా సంపాదించుంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ 1,00,000 రూపాయలు అఖిల్ ఏమైనా ఇచ్చుంటాడా? ఇచ్చినా ఇది తీసుకునే రకం కాదు. ఆత్మాభిమానం కలది. తను సంపాదించిన డబ్బుతోనే మన అప్పు తీర్చాలి అనుకుంటోంది. ఆ శ్యామ ఇంత డబ్బు ఎలా సంపాదిస్తుందో తెలుసుకుంటే గాని దాని చుట్టూ మళ్ళీ మన చేతిలోకి రాదు. అవును మమ్మీ, తెలుసుకోవాలి. ఆ శ్యామ ఏం చేసి డబ్బు సంపాదిస్తుందో మనం తొందరగా తెలుసుకోవాలి. ఏమండి, మిమ్మల్నే కాఫీ తాగండి. హలో సార్. ఆ, ఏంటి? ఏంటి అంతగా పేపర్లో లీనమైపోయారు? నీ పేరు పేపర్లో వేశారు వసంత. ఏంటి నా పేరు పేపర్లో వేశారా? అవును, చూడు. ఎక్కడ లేదు కదండి నా పేరు. డైరెక్ట్ గా నీ పేరుండదోయ్. హ్మ్? ఉన్నదాన్ని మన కన్వీనియంట్ గా మనం అన్వయించుకోవాలి. మన ఊరు గుళ్ళో చైత్రమాసంలో వసంత నవరాత్రులు వైభవంగా చేస్తారు కదా. అవును. ఆ వసంత నవరాత్రుల న్యూస్ చూడగానే నా జీవితాన్ని నిత్య వసంతంలా మార్చిన ఈ వసంత గుర్తుకొచ్చింది. అందుకే అలా లీనమైపోయాను. చాలండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. నవ్విపోదురుగాక, నాకేంటి సిగ్గు? మీకు లేకపోయినా నాకుంది సిగ్గు. వసంత, ఈవినింగ్ గంగాధర్ గారి మనవడి బర్త్డే పార్టీ ఉంది కదా, దానికి అందరం వెళ్ళాలి. లేకపోతే వాడు ఊరుకోడు. అలాగేనండి, వెళ్దాం. మరి అందరికీ చెప్పావా? అందరికీ చెప్పానండి, శ్యామ వాళ్ళకే చెప్పలేదు. పొద్దున్న శ్యామ ఫ్యాక్టరీకి వెళ్లే హడావిడిలో ఉందండి, అందుకే చెప్పలేదు. అఖిల్ బాబుకి చెప్తానులేండి. శ్యామగా ఇటు ఫ్యాక్టరీ పనులు చూసుకుంటూ, కృష్ణ తులసిగా అటు FM స్టేషన్లో జాబ్ చేస్తూ ఎంత కష్టపడిపోతుందో పాపం. అటు చూడండి, ఉద్యోగం ఊడగొట్టించుకోవడానికి ఎంత స్పీడ్గా వస్తుందో చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బ్యాడ్ మార్నింగ్ కృష్ణ తులసి, వెరీ వెరీ బ్యాడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగా? ఎందుకు మేడం? నువ్వు బ్యాడ్ న్యూస్ వినబోతున్నావు కదా, అందుకు. బ్యాడ్ న్యూసా? ఏంటి సార్ అది? అది నా నోటితో నేను చెప్పలేను, మీరు చెప్పండి సౌజన్య గారు. అయ్యో, నేను చెప్పలేను రామారావు గారు. మేడం ప్లీజ్ టెన్షన్ పెట్టకండి, విషయం ఏంటో చెప్పండి. ఓకేనమ్మా, జరిగింది నేను చెప్తాను. ఏం జరగబోతుందో నువ్వే అర్థం చేసుకో. ఒక పెద్ద ఆడియో కంపెనీకి సంబంధించిన అధినేత వాళ్ళ అబ్బాయి సడన్ గా మన FM స్టేషన్కి వచ్చారు. చెప్పండి గుప్తా గారు, ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? మీ దగ్గర ఒక మాట తీసుకుందాం అనుకుంటున్నాను. మాట? దేని గురించి? కృష్ణ తులసి గురించి.
మీ కృష్ణ తులసి మాకు కాబోయే కోడలి కాంబినేషన్లో ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఆల్బంలో మీ కృష్ణ తులసి చేత పాట పాడిస్తానని మీరు మాకు మాట ఇవ్వాలి. సారీ సార్, మా సింగర్స్ బయట కంపెనీల ఆల్బంలో పాడటం కుదరదు. అలా పాడటానికి మా రూల్స్ ఒప్పుకోవు. ఎదుటి వాళ్ళ పాటల్ని వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకోకుండా ఎఫ్ఎం స్టేషన్లో పాడడానికి మీ రూల్స్ ఒప్పుకుంటాయా సార్? రైట్స్ తీసుకోకుండా పాడటం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కృష్ణ తులసి పాడిన నందలాల పాట గురించి. ఆ నందలాల పాట మా కాబోయే కోడలు పాడిన పాట. మా పర్మిషన్ లేకుండా ఆ పాట మీ ఎఫ్ఎం స్టేషన్లో మీ సింగర్ పాడింది. సో దాని మీద మేము లీగల్గా యాక్షన్ తీసుకోకుండా ఉండాలి అంటే మీ కృష్ణ తులసి మా కాబోయే కోడలతో కలిసి ఆల్బమ్ చేయాలి. ఏంటి, బెదిరిస్తున్నారా? కాదు, హెచ్చరిస్తున్నాను. మీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. మీ కృష్ణ తులసి చేత పాట పాడిస్తారో లేక మేము తీసుకోబోయే సివిల్ క్రిమినల్ కేసులకి బాధ్యులవుతారో ఆలోచించుకోండి. వెళ్ళొస్తాం అనంతసేనం గారు. పదరా. నువ్వు పాడిన నందలాల పాట మన ఎఫ్ఎం స్టేషన్ ని కోర్టుకి ఈడ్చబోతుంది. అంటే ఒక రకంగా మన చైర్మన్ గారి పరువుని నువ్వు బజార్కి ఈడుస్తున్నావు అన్నమాట. సో జరిగింది నీకు చెప్పేశాం. ఇప్పుడు నువ్వు చైర్మన్ గారి రూమ్లోకి వెళ్తే ఏం జరుగుతుందో నీకే అర్థం అవుతుందిగా. అఖిల్, నాన్న అఖిల్. ఏంటి మమ్మీ? ఏం లేదు నాన్న, సాయంత్రం నువ్వు ఫ్రీగానే ఉన్నావా? పనేమైనా ఉందా? సాయంత్రం అంటే అది ఈవినింగ్ శ్యామ బర్త్డే పార్టీలో పాట పాడాలి కదా. పర్లేదు నాన్న, ఏదైనా పని ఉంటే చెప్పు, మొహమాటం ఎందుకు? పనంటే పెద్ద పనేం కాదు మమ్మీ. ఈరోజు ఈవినింగ్ కూడా శ్యామకి ఫ్యాక్టరీలో పని ఉంది అని చెప్పింది కదా. అవును. పొద్దున్న సాయంత్రం వర్క్ చేసి బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉంటుంది కదా. అందుకని నైట్ తన్ని డిన్నర్కి బయటికి తీసుకెళ్తానని చెప్పాను. అవునా? అవును మమ్మీ. నువ్వెందుకు అడిగావు? బర్త్డే ప్రోగ్రామ్ విషయం చెప్తే వాళ్ళ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది, చెప్పకూడదు. చెప్పు మమ్మీ. ఈవినింగ్ నాతో ఏదైనా పనుందా? పనేం లేదు నాన్న, నువ్వు ఫ్రీగా ఉన్నావేమో శ్యామాని కాస్త బయటికి తీసుకువెళ్ళు అని చెప్దాం అనుకున్నాను, అంతే.
ఓ ఆల్రెడీ మీరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు కదా, సరదాగా వెళ్ళి రండి నాన్న. థ్యాంక్ యూ మమ్మీ. తల వంచుకున్నావు అంటే అర్థం తప్పు చేశావు అని.